హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా పేరు క్రాల్. ఇది 2019లో రిలీజ్ అయిన అమెరికన్ మూవీ. ఈ మూవీని చూస్తున్నంతసేపు మీరు చాలా థ్రిల్ని అండ్ ఎగ్జైట్మెంట్ని ఫీల్ అవుతారు. మరి ఎక్కువ లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లోనే మనకి హెల్లీ అనే అమ్మాయిని చూపిస్తారు. తను ఒక స్విమ్మర్ అండ్ తను ఇప్పుడు ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్లో పోటీ చేస్తుంది. కానీ అనూహ్యంగా ఆ పోటీలో ఆమె ఓడిపోతుంది. గెలవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఆమె ఓడిపోతుంది. సో నిరాశతో వెళ్ళి పక్కన కూర్చుంటుంది. సో అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సో అప్పుడు తనకి తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పే మాటలు గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు ఎదుటివారి ముందు ఏడవకూడదు, మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాం అనే ఫీలింగ్ని వాళ్ళలో కలిగించాలి అని చెప్తాడు. అలా ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడే తన సిస్టర్ నుంచి ఆమెకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో వాళ్ళ సిస్టర్ కొద్దిసేపటి తర్వాత చాలా పెద్ద తుఫాన్ వస్తుందంట, సిటీ నుంచి అందరినీ ఖాళీ చేయమని చెప్తున్నారు. అండ్ నాన్నకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ తనకు ఫోన్ కలవట్లేదు అని చెప్తుంది. వాళ్ళ మాటల్లోనే మనకు తెలిస్తే వాళ్ళ నాన్నకి అండ్ వాళ్ళ అమ్మగారికి డైవర్స్ అయ్యాయి అని. తర్వాత హెల్లీ తన కారులో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. దారిలో కూడా చాలాసార్లు వాళ్ళ నాన్నకి కాల్ ట్రై చేస్తుంది కానీ అస్సలు కలవదు. అప్పుడే తుఫాన్ స్టార్ట్ అవుతుంది. అందుచేత పోలీసులు సిటీలోకి ఎవ్వరు వెళ్ళకూడదని ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేస్తారు. అలా సిటీలోకి వెళ్తున్న హెల్లీ కార్ని ఆపుతారు. ముందుకు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ పేరు వెన్. అతనేమో తన సిస్టర్కి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సో హెల్లీ ఏమో పోలీస్ ఆఫీసర్తో ఇలా చెప్తుంది, మా నాన్నగారు సిటీలో ఉన్నారు, అతనికి చాలాసార్లు ఫోన్ ట్రై చేస్తున్నా కానీ అస్సలు తనకు కలవట్లేదు, నేను ఎలాగైనా వెళ్ళాలి, నన్ను వదలండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వెన్ మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. కానీ నేను మాత్రం పోలీస్ ఫోర్స్ని అయితే మీ నాన్న దగ్గరికి పంపించడానికి ట్రై చేస్తానని వాళ్ళకి కాల్ చేస్తాడు. కానీ హెల్లీ మాత్రం ఏమి వినకుండా వాళ్ళ నాన్న కోసం ఒక్కరితే సిటీలోకి వెళ్ళిపోతుంది. సో హెల్లీ వెళ్తుండగానే ఆ తుఫాన్ చాలా తీవ్రంగా మారుతుంది. అప్పుడే రేడియోలో హెచ్చరిస్తారు, సిటీలో తుఫాన్ చాలా భయంకరంగా ఉంది, సిటీలోకి ఎవరు వెళ్ళకండి, సిటీలో ఎవరు ఉండకండి అని చెప్తారు. పోలీసులు కూడా హెల్ప్ చేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్తారు. తర్వాత హెల్లీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వాళ్ళ డాగ్ ఒక్కరితే ఉంటుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. హేలా ఫొటోస్ అన్నీ బెడ్ మీద పడి ఉంటాయి. అదంతా చూసి హేలా వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఎటు వెళ్ళాడో వాళ్ళిద్దరికి అర్థం కాదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడే హెల్లీ వాళ్ళ సిస్టర్తో చెప్తుంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వెన్ కూడా నాకు కలిశాడు అని చెప్తుంది. అదే టైంలో హెల్లీకి ఒకటి గుర్తొస్తుంది, వాళ్ళ నాన్న ఇక్కడ లేడంటే వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి ఉంటాడు అని అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ డాగ్ని ఆ కారులో ఎక్కించుకొని వాళ్ళ పాత ఇంటి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఆ ఇల్లు మొత్తం వెతుకుతుంది. వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది కానీ ఆ ఫోన్ అక్కడే పక్కన పెట్టేసి ఉంటుంది. వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ కొన్ని ప్లంబర్ సామాన్లు పైన పెట్టేసి ఉంటాయి. అప్పుడే వాళ్ళ డాగ్ కూడా వాళ్ళ ఇంటి అండర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది వాళ్ళ డాడీ ఏమో అండర్ గ్రౌండ్ దగ్గర ఉన్న పైప్ని రిపేర్ చేయడానికి వెళ్ళాడేమో అని. సో తను కూడా లోపలికి వెళ్తుంది. అలా కింద వెతుకుతుండగా ఒక పైప్కి రక్త మార్కులు కనిపిస్తాయి. అలా ఏం జరిగిందని రూమ్ అంతా వెతుకుతున్నప్పుడు వాళ్ళ నాన్న ఒక దగ్గర స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. తను వాళ్ళ నాన్నని లేపడానికి చాలా ట్రై చేస్తుంది కానీ అతను లేవడు. సో ఎలాగోలా తానే కష్టపడి అతి కష్టం మీద అతన్ని మెట్ల వరకు లాక్కొని వస్తుంది. కానీ వెంటనే తన వెనక నుంచి సడన్గా ఒక ముసలి వస్తుంది. సో వెంటనే ఆ ముసలి హేలీపై అటాక్ చేస్తుంది. ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి హేలీ వెంటనే వాళ్ళ నాన్నని లాక్కొని పైపులు అడ్డంగా వేసుకొని దాని వెనక్కి వెళ్ళి నించుంటుంది. ఆ పైప్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఆ ముసలి దాని లోపలికి రాలేదు. హెల్లీ వాళ్ళ నాన్నని లేపడానికి అక్కడే పడుతున్న వర్షపు చినుకులు తనపై పడేలా చేస్తుంది. అలా మెల్లగా వాళ్ళ నాన్న స్పృహలోకి వస్తాడు. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడే హెల్లీకి గుర్తు వస్తుంది, ఆ ముసలి అటాక్ చేసినప్పుడు తన ఫోన్ ఎక్కడో పడిపోయింది అని. అందుకే దాన్ని వెతకడానికి బయటికి వస్తుంది. ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడగొచ్చు కదా అని. ఆమె తన ఫోన్ని వెతుకుతున్నప్పుడు సడన్గా మళ్ళీ 2 ముసళ్ళు వచ్చి ఆమెపై అటాక్ చేస్తాయి. సో అలా అటాక్ చేస్తున్నప్పుడు ఆ ముసలి తన ఫోన్ని తొక్కేస్తుంది. సో దానితో ఆ ఫోన్ విరిగిపోతుంది. హేలా మళ్ళీ తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ కూడా పైపులు అడ్డంగా ఉండడం వల్ల ముసలు తన దగ్గరికి రాలేవు. అలా ముసలి నుంచి తప్పించుకున్న సమయంలోనే ఒక ముసలి తన కాల్ని కొరుకుతుంది. అప్పుడే తనకు ఒక పెద్ద గాయం అవుతుంది. ఎక్కువ డ్యామేజ్ జరగకుండా తన కాలుకి కట్టుకుంటుంది. తర్వాత తుఫాన్ చాలా ఎక్కువ అవ్వడంతో నీళ్లు వాళ్ళు ఉంటున్న అండర్ గ్రౌండ్లోకి వస్తాయి. అప్పుడే హేలా అక్కడి నుంచి తప్పించుకోవడానికి కాస్త బయటకు వస్తుంది. సో అప్పుడు చుట్టూ వెతుకుతున్నప్పుడు తన అండర్ గ్రౌండ్లో ఒక విండో కనిపిస్తుంది. ఆ విండో నుంచి తాను బయటకు చూస్తుంది, ఎవరైనా కనిపిస్తే వాళ్ళని హెల్ప్ అడగొచ్చు కదా అని. అప్పుడే హెల్లాకి బయట ఒక 3 వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు ఆపోజిట్లో ఉన్న స్టోర్లో నుంచి సామాన్లు దొంగతనం చేస్తారు. అక్కడే ఉన్న ఒక ఏటీఎంను కూడా వాళ్ళ బోట్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అదే సమయంలో హేలా హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తుంది.
అందులో ఒకడికి హెల్లీ వాయిస్ వినిపిస్తుంది. సో వాళ్ళు తనకు హెల్ప్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఈలోపే మొసళ్ళు వాళ్ళపై అటాక్ చేసి దారుణంగా వాళ్ళని తినేస్తాయి. వాళ్ళు అంత దారుణంగా చావడం చూసి లోపల ఉన్న హెల్లీ చాలా భయపడుతుంది. అప్పుడే వెంటనే వాళ్ళ డాడీ హెల్లీకి సైగ చేస్తూ బయటికి వెళ్ళడానికి రెండో దారి కోసం చెప్తాడు. హెల్లీ వాళ్ళ నాన్న చెప్పిన దారిలోనే అలాగే ముందుకు వెళ్తుంది. అక్కడ తనకు ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేద్దామని చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంతైనా ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఆ డోర్ పైన సామాన్లు చాలా పడిపోయి ఉంటాయి. చాలా ట్రై చేస్తుంది హెల్లీ, కానీ చివరికి పని అవ్వదు. చివరిగా వాళ్ళకు ఒక దారి కనిపిస్తుంది. అదే డ్రైనేజ్ పైప్ నుంచి బయటికి వెళ్ళడం. కానీ అక్కడ మొత్తం ముసళ్ళు ఉంటాయి. అవి ఆ డ్రైనేజ్ పైప్ నుంచి లోపలికి వస్తుంటాయి. అదే సమయంలో అక్కడికి వెన్ కూడా వస్తాడు హెల్లీని తీసుకువెళ్దామని. హెల్లీ అండ్ వాళ్ళ నాన్న వెన్ రావడం చూసి గట్టిగా అరుస్తారు. హెల్ప్ హెల్ప్ అని చాలా గట్టిగా అరుస్తారు. అది విన్న వెన్ బయట నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి బయట నుంచి డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ ఈలోపే ఒక ముసలి వచ్చి వెన్ కూడా చంపి తినేస్తుంది. సో అది చూసి భయపడిన వెన్ ఫ్రెండ్ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బోట్ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఈలోపే మొసళ్ళు అతను చుట్టుముట్టి అతను కూడా చంపేస్తాయి. అది చూసి హెల్లీ చాలా భయపడిపోతుంది. ఏం చేయాలో తనకి అసలు అర్థం కాదు. అప్పుడు వాళ్ళ నాన్న తనకు ధైర్యం చెప్తాడు. చిన్నప్పుడు నీ అక్క నిన్ను ఏడిపించేది, నీళ్ళల్లో నువ్వు ఎక్కువసేపు ఉండలేవని. కానీ నువ్వు నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండి ఒక రికార్డు సృష్టించావు. సో అప్పుడు నీ సత్తా నాకు అర్థమైంది. నువ్వు అనుకుంటే ఏమైనా సాధించగలవు అని నాకు నమ్మకం వచ్చింది. ఇలా తనకి మోటివేట్ చేస్తూ ధైర్యం చెప్తాడు. అప్పుడు హెల్లీకి ఒక విషయం గుర్తొస్తుంది. తన కారణంగానే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు అని. కానీ వాళ్ళ నాన్న చెప్తాడు, నేను నీ వల్ల విడిపోలేదు, మా ఇద్దరికి చాలా ఈగో పెరిగిపోయింది, ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగింది, అందుకనే మేము విడిపోయామని అంటాడు. కానీ ఈ రీజన్ వల్లే హెల్లీ ఆలోచిస్తూ ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఓడిపోయింది. చాలా ఫీల్ అవుతూ వాళ్ళ నాన్న మాట్లాడతాడు. అది చూసి హెల్లీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తారు. అప్పుడే వాళ్ళ నాన్న ఒక ప్లాన్ చెప్తాడు. నేను ఇటుగా వెళ్ళి సౌండ్ చేస్తూ మొసలిని ఆ వైపు డైవర్ట్ చేస్తా, నువ్వు అటువైపు నుంచి బయటకు వెళ్ళిపో, అండ్ నువ్వు ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చి నన్ను కూడా బయటకు లాగు అని చెప్తాడు. అలాగే వెంటనే తను అటువైపుగా వెళ్ళి సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ మొసళ్ళు కూడా అతని వైపు వెళ్తాయి. అలా ఒక మొసలి తనపై అటాక్ చేస్తుంది. అతను దాన్ని కొట్టి చంపేస్తాడు. అండ్ హెల్లీ అటువైపుగా బయటకు వెళ్తూ ఉంటుంది. అలా తను వెళ్తున్నప్పుడు ఆ కింద చాలా బాడీస్ కనిపిస్తాయి. హెల్లీ వాళ్ళందరినీ చూసి చాలా బాధపడుతుంది. అండ్ అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ బాడీ కూడా కనిపిస్తుంది. తన దగ్గర ఒక గన్ ఉంటుంది. సో దాన్ని తీసుకుంటుంది హెల్లీ. అండ్ సడన్గా తన దగ్గరికి ఒక మొసలి వస్తుంది. అలా హెల్లీ ఆ గన్ తీసుకుంటున్న సమయంలోనే ఒక మొసలి వచ్చి తన చేతిని పట్టేసుకుంటుంది. దానితో తన చెయ్యి ఆ మొసలి లోపల ఉండిపోతుంది. సో హెల్లీ ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి ఆ గన్కు ఉన్న మ్యాగజైన్ మొత్తం ఆ మొసలి తలలో తిప్పేస్తుంది. దానితో ఆ మొసలి పక్కకు పడిపోతుంది. తన చెయ్యి కూడా వదిలేస్తుంది. దానితో హెల్లీ చేతికి మళ్ళీ ఒక పెద్ద గాయం అవుతుంది. చాలా కష్టం మీద హెల్లీ ఆ డ్రైనేజ్ పైప్ నుంచి బయటకు వస్తుంది. తర్వాత వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ డోర్ని పగలగొట్టి వాళ్ళ నాన్నని బయటకు తీయాలని ట్రై చేస్తుంది. కానీ అండర్ గ్రౌండ్లో నీళ్లు ఎక్కువ అవడం వల్ల వాళ్ళ డాడీకి ఊపిరాడక కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంత కష్టం మీద హెల్లీ వాళ్ళ నాన్నని పట్టుకొని బయటికి లాగేస్తుంది. కానీ ఫుల్గా నీళ్ళు మింగడం వల్ల వాళ్ళ నాన్న స్పృహ తప్పి పడిపోతాడు. కానీ అంత కష్టం మీద మళ్ళీ హెల్లీ వాళ్ళ నాన్నని స్పృహలోకి తెస్తుంది. అది కష్టం మీద వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అక్కడే దగ్గరలో ఉన్న పోలీస్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి అని ట్రై చేస్తారు. కానీ బయట మొత్తం ఫుల్గా మొసళ్ళు ఉంటాయి. వెళ్ళడం చాలా కష్టం అంటుంది హెల్లీ. అప్పుడు వాళ్ళ నాన్న హెల్లీకి ధైర్యం చెప్తూ నువ్వు ముసళ్ళ కన్నా చాలా స్పీడ్గా ఈదగలవు అని ధైర్యం చెప్తాడు. సో వెంటనే హెల్లీ నీటిలోకి దూకి ముసళ్ళ కన్నా చాలా స్పీడ్గా ఆ బోట్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్లోకి వెళ్తుంది. అతి కష్టం మీద వాళ్ళ నాన్న కూడా ముసలి నుంచి తప్పించుకొని ఆ బోట్లోకి ఎక్కుతాడు. అమ్మయ్య, అతి కష్టం మీద ఎలాగోలా బ్రతికిపోయాం అని వాళ్ళిద్దరూ అనుకునే లోపే మళ్ళీ తుఫాను పెద్దదవుతుంది. గాలి చాలా వేగంగా వేస్తుంది. ఆ ప్రభావంతో వాళ్ళు ఉన్న బోట్ ఒక ఇంట్లోకి వెళ్ళి పడుతుంది. దానితో హెల్లీ అండ్ వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళి పడతారు. ఇద్దరికి సంబంధం ఉండదు. కానీ అదే సమయంలో వాళ్ళ డాడీకి అక్కడ చాలా ఫైర్ వర్క్స్ ఉండడం కనిపిస్తుంది. వాటిని అతను దాచుకుంటాడు, ముందుగా ఏమైనా ఉపయోగపడచ్చేమో అని. అతను ఫైర్ వర్క్స్ని వెలిగించి హెల్లీ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఒక ముసలి తన దగ్గరికి వచ్చి అతని చేతిని కొరికేస్తుంది. అతని చేతికి చాలా పెద్ద గాయం అవుతుంది. సో దానితో నొప్పి తట్టుకోలేక అతను చాలా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులను విన్న హెల్లీ అతని దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. అలా వస్తున్నప్పుడు ఒక ముసలి తన వెంట పడుతుంది. ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి తను ఒక బాత్రూంలోకి వెళ్తుంది. తెలివిగా ఆ ముసలిని ఆ బాత్రూంలో బంధించి తాను చుట్టూ తిరిగి బయటకు వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. అతను తీసుకొని ఇంటి పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయాయి. సో అందుచేత ఇంటి పైకి వెళ్తే సేఫ్గా ఉంటాం అనుకుంటారు. అలా వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ మొసళ్ళు వెనక్కి పడతాయి. కానీ వాటి నుంచి వాళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు. ఇప్పుడే వాళ్ళ పై నుంచి హెలికాప్టర్లో రెస్క్యూ టీం వెళ్తుంది.
సో వెంటనే హెల్లీ వాళ్ళ ఫాదర్ తన దగ్గర ఉన్న ఫైర్ వర్క్స్ని వెలిగిస్తాడు. రెస్క్యూ టీమ్కి కనిపించేలా చేస్తాడు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు. కానీ అదే సమయంలో అక్కడికి ఒక ముసలి వస్తుంది. హేలీ పైన అటాక్ చేస్తుంది. కానీ హేలీ మాత్రం చాలా ధైర్యం తెచ్చుకొని తన దగ్గర ఉన్న ఫైర్ వర్క్స్తో ఆ ముసలితో ఫైట్ చేస్తుంది. ఆ ముసలి కంట్లో ఆ ఫైర్ వర్క్స్ని గుచ్చుతుంది. అలా ఆ ముసలి నుంచి తప్పించుకుంటుంది. ఎలాగోలా వాళ్ళ నాన్నని తీసుకొని ఆ ఇంటి పైకి వచ్చేస్తుంది. సో తర్వాత మళ్ళీ ఆ రెస్క్యూ హెలికాప్టర్ కనిపిస్తుంది. సో ఆ ఫైర్ వర్క్ తీసుకొని దాన్ని వెలిగించి వాళ్ళ వైపు చూపిస్తూ హెల్ప్ చేయమని అడుగుతుంది. దాన్ని రెస్క్యూ టీం చూస్తుంది. అలా రెస్క్యూ టీం వచ్చి వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తారు. సో ఈ విధంగా హెల్లీ అండ్ వాళ్ళ ఫాదర్ అది కష్టం మీద అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ బ్రతికిపోతారు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఇవాళ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి చాలా కష్టంగా చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు చాలా మంది ఈ వీడియోస్ చూసి నాకు హెల్ప్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేవి మళ్ళీ మీకు కనిపిస్తాయి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి.